ఆయుధాలు వదిలేందుకు సిద్ధంగా ఉన్నాం, నెల రోజులు గడువు ఇవ్వండి అంటూ సంచలన ప్రకటన చేసిన మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి సోను అలియాస్ అభయ్ ఎక్కడున్నారు? దండకారణ్యంలో ఉన్నారా లేక భద్రతా బలగాల అదుపులో ఉన్నారా? పార్టీ పద్ధతులు, విధానాలకు పూర్తి విరుద్ధంగా ఆయన ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్నలివి. కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు వేణుగోపాలరావు కొంతకాలంగా అభయ్ పేరుతో పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఆయన ఇటీవల విడుదల చేసిన సాయుధ పోరాట విరమణ ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. ఇది మావోయిస్టు పార్టీ మూల సిద్ధాంతానికే పూర్తి విరుద్ధం. నిజానికి బస్సురాజు ఎన్కౌంటర్ తర్వాత ఇప్పటి వరకు పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోలేదు. పొలిట్ బ్యూరో సమావేశం జరగలేదు. కనీసం కేంద్ర కమిటీ సమావేశం జరగలేదు. అలాంటప్పుడు సాయుధ పోరాట విరమణ ప్రకటన ఎలా చేశారనే సందేహాలను మావోయిస్టు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఉనికిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభయ్ భద్రతా బలగాల అదుపులో ఉన్నారా? వారి ప్రభావంతోనే సాయుధ పోరాట విరమణ ప్రకటన విడుదల చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ప్రకటనల్లో ఎప్పుడూ అధికార ప్రతినిధులు, నేతల ఫోటోలు ఉండవు. కానీ అభయ్ యూనిఫామ్లో ఉన్న స్పష్టమైన ఫోటోను ప్రకటనకు జత చేశారు. పోలీసుల వద్ద ఆయనకు సంబంధించి 1986 నాటి ఫోటో మాత్రమే ఉంది. దాంతో ఇదంతా పోలీసుల ఎత్తుగడలో భాగంగానే జరిగి ఉంటుందని పార్టీ, ప్రజా సంఘాల నేతలు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే అభయ్ రాసిన లేఖలోని అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జగన్ ప్రకటించారు. అది పార్టీ నిర్ణయం ఏమాత్రం కాదని లేఖ విడుదల చేశారు. అభయ్ పేరిట వచ్చింది అధికారిక ప్రకటన కాదని, విప్లవ శిబిరం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దాన్ని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని, క్యాడర్ను నిర్మూలించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీతో చర్చించకుండా ఈ ప్రకటనను విడుదల చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.